కేటాయిస్తారు ఎగ్గొడతారు, కేటాయిస్తారు ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. నాకు జాలేసింది ఆయన మాత్రం ఏ మాట కామాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారు క్యాబినెట్లో ఉన్నాడు, పాపం బిక్మని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు, పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్మని చూస్తున్నారు, ఈయనేమో ఉపన్యాసం చదువుతున్నాడు. వాళ్ళు ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, రంగనాథ్ రాజు కానీ, లేకపోతే పేరు నాని కానీ, వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి, గొడవల్లో ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాముల రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ ఇస్తుతూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా ఆపి ప్రయత్నంలో కానీ, ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ, పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. అందుకు ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేశావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంటావు, డయాఫర్మాల్ అంటే అర్థం తెలియదంట, అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ దించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెళ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. డిబేట్కి రండి మనోహర్ గారు, మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం, మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీ అక్రమాలే ఉన్నాయి. పురపాలక సంఘాలు నిర్వీర్యం చేశావు. పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సర్పంచ్లుగా నెగ్గి ఎందుకు నెగ్గావురా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూర్లని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదికి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచ్లు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా 3000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, కౌన్సిలర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ, మళ్ళీ నెగ్గుతాడా అని. అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా? మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా? ఇక్కడ ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు. మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకి ఏం చెప్తే చేస్తూ ఉన్నాం. డబ్బు ఉందే లేదనకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే హౌస్కి రండి, హౌస్లో వచ్చి మాట్లాడచ్చు. ఎలాగండి? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చోబెడతారా? ఎమ్మెల్యే గెలిపించారు. శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకి నువ్వు రుణపడి ఉన్నావు. పులివెందలకి ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు? మీ సొంత బాబాయిని ఏం చేశారని అడుగుతా ఉన్నాం. ఆ మర్డర్ కేసులో ఈ రోజు వరకు కనీసం
ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. ఆ రోజు వివేకానంద రెడ్డిగా చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది. మొన్న మిస్ఫైర్ అయింది, గులకరాయితో కొట్టించుకున్నారు, సరైన స్పాట్లో తగలలేదు అది. దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా సింపతి రాలేదు. ఎందుకంటే అంతకుముందు ఉదాహరణ ఉన్నాయి, కోడికత్తి ఉదాహరణ ఉంది, బాబాయ్ గొడ్డల పోటు ఉదాహరణ ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోక ఏమవుతుందని అడుగుతా ఉన్నా. నేను వచ్చిన కాడి నుంచి చూస్తా ఉన్నా, మళ్ళీ మేమే నెగ్గేస్తాం. నెగ్గు, ప్రజలు వ్యతిరేకించి ప్రజలు కూటమిని ఓడిస్తే నువ్వు నెగ్గుతావు. ప్రజలు ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, ఏదైతే కనీస రోడ్లు కూడా అయినటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు, ఇక్కడ గత అసెంబ్లీలో చెప్పొచ్చు. మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి, ఏజెన్సీలు పెట్టి, వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో 10 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు. సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు, చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు. ఇవాళ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా. మరి అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళామంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.